మేషరాశి వాళ్ళు ఈ వారం ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ప్రణాళికలతో కూడినటువంటి ప్రయత్నాలు చేసి విజయవంతమవుతుంటారు. అలాగే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేసుకొని ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. ఈ వారం మేషరాశి వాళ్లకు ఆర్థిక స్థితిగతులు మెరుగవుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఆహ్వానాలు అందుకోవటం, శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారిక విషయాల్లో మేషరాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో నూతనమైనటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటూ ఉంటారు. వ్యాపారాలు కలిసి వస్తుంటాయి. ఉద్యోగ కార్యక్రమాల్లో నూతనమైనటువంటి పద్ధతులను అవలంబించి చక్కని ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. విద్యార్థులకు పోటీ పరీక్షలందు చక్కని ప్రయోజనాలు కూడా సిద్ధిస్తూ ఉంటాయి. వారం మధ్యలో ఖర్చులు పెరగటం, అవి ఇబ్బందులకు దారితీయటం కూడా జరిగిపోతూ ఉంటాయి. చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకుండా మీ లక్ష్యం వైపు మీరు ముందుకు వెళుతూ ఉంటే కనుక అన్ని రకాల సమస్యలు తగ్గిపోయి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ వారం మేషరాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలను పొందటంలో లలిత అమ్మవారిని పూజించటం, అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవటం మంచిది. వీలైతే కనుక రోజు ఒకసారి శ్రీ దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేసుకొని మీ కార్యక్రమాలకు వెళ్ళండి. అన్ని రకాల విజయాలు మీ సొంతమవుతాయి.